హాయ్ ఎవ్రీవన్. మీకు తెలిసే ఉంటుంది, మన దగ్గర ఒక మిరాకల్ మెథడ్ అవైలబుల్ ఉంది. ఈ మిరాకల్ మెథడ్ ద్వారా మనం అనుకున్నది ఏదైనా మేనిఫెస్ట్ చేయడం ఈజీగా అవుతుంది. సో మేనిఫెస్ట్ చేసే కంటే ముందు ఫస్ట్ మనని మనం హీల్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన లైఫ్లో వస్తున్న ఏ సిచ్యువేషన్ అయినా సరే, ఏ ప్రాబ్లం అయినా సరే, ఏ డిఫికల్టీ అయినా సరే, అది మన లైఫ్లో వచ్చిందంటే అది ఎక్కడో ఏదో ఒక థాటో, ఫీలింగో లేదా మన పాస్ట్ మెమరీస్‌లో ఉన్న సబ్‌కాన్షియస్‌లో ఉన్న మెమరీయే ఆ ప్రాబ్లమ్ రూపంలో మనకొచ్చింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరింట్లో ఒక్కరే ఉంటున్నారు. ఆ ఇంట్లో మీరొక్కరే ఉంటున్నారు. అండ్ దేర్ ఈస్ సమ్ డస్ట్. చెత్తంతా గూడా ఒక దగ్గర ఏసేశారు. ఇప్పుడేం జరుగుతుంది? ఆ చెత్త నుంచి స్మెల్ ఒస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో మీరొక్కరే ఉంటున్నారు కాబట్టి, ఆ చెత్తని మీరే తీసేయాలి. మీరు తీసేయకుంటే ఆ చెత్త అలానే ఉంటుంది. అదింకా బ్యాడ్ స్మెల్ ఒస్తుంది. ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్‌ని క్రియేట్ జేస్తుంది. అదే విధంగా మన లైఫ్‌లో నెగెటివ్ పర్సన్ రావచ్చు, నెగెటివ్ సిట్యుయేషన్ రావచ్చు, డిఫికల్ట్ రిలేషన్‌షిప్ అవ్వచ్చు, హెల్త్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, రిలేషన్‌షిప్ ఇంకా ఏదైనా సరే. అది నా లైఫ్‌లో ఉందంటే దానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మరి. తీసుకోకుంటే ఐ కెనాట్ మూవ్ ఆన్. నేను ముందుకెళ్ళలేను. అందువల్ల ఏదైనా జరిగింది. ఇట్ ఈస్ దిస్ ఎంటైర్ హోపోనోపోనో అంతా గూడా ఇది నా లైఫ్‌లోకొచ్చిందంటే ఏదో మెమరీ దీన్ని అట్రాక్ట్ జేసింది. సో, నన్ను నేను హీల్ జేసుకోవాలి. హీల్ చేసుకుంటేనే నేను ముందుకెళ్తాను. లేదంటే లేదు. దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హోఓపోనోపోనో మెథడ్. మరి మన ఇంటిని మనం క్లీన్ చేసుకుంటాం ప్రతిరోజు. మన బాడీని గూడా క్లీన్‌గా ఉంచుకుంటాం. మన ఇంటిని, బాడీని ఈవెన్ మన టీత్‌ని గూడా మనం క్లీన్‌గా ఉంచుకుంటాం. హెయిర్‌ని క్లీన్‌గా ఉంచుకుంటాం. కరెక్టా? మరి మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని గూడా క్లీన్‌గా ఉంచుకోవాలి. ఎందుకంటే సబ్‌కాన్షియస్ మైండ్ మన సోల్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఇట్ వాస్ జీరో కంప్లీట్‌లీ ఎలాంటి మెమరీ గూడా లేదు. సో, వి ఆర్ లైక్ గాడ్. అలా జర్నీ స్టార్ట్ అయింది. బట్ తర్వాత ఏం జరిగింది? అన్‌వాంటెడ్ మెమరీస్, అన్‌వాంటెడ్ ఫీలింగ్స్, డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, గిల్ట్, ఇన్సల్ట్, యాంగర్, ఫియర్, యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షన్, వర్రీ, హోప్‌లెస్‌నెస్, హెల్ప్‌లెస్‌నెస్, రివెంజ్, స్ట్రెస్ ఇవన్నీ గూడా అక్కడ కంప్లీట్‌గా సబ్‌కాన్షియస్ మెమరీలో ఫిల్ అయిపోయాయి. ఆ యాంగర్, స్ట్రెస్, టెన్షన్, వర్రీ, హోప్‌లెస్‌నెస్, హెల్ప్‌లెస్‌నెస్ ఇవన్నీ గూడా ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్‌ని తీసుకొస్తున్నాయి మరి. మరి ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలంటే నన్ను నేను హీల్ చేసుకోవాలి. సో, హీల్ చేసుకోవడానికి ముందు ఏం చేయాలి మై డియర్ ఫ్రెండ్స్? యెస్, ఈ ప్రాబ్లమ్ వచ్చింది నా లైఫ్‌లో. ఐయామ్ సారీ. నేను దీన్ని క్రియేట్ చేశాను. నేను దీనికి సారీ చెప్తున్నాను. సో, ఎలా ఉండాలి టెక్నిక్? వెరీ సింపుల్. వి హావ్ టు హీల్ అవర్ సెల్ఫ్. ఫస్ట్ ఏం స్టేట్మెంట్? ఐయామ్ సారీ. ఇది నా లైఫ్‌లో వచ్చింది. ఐ హావ్ నో ఐడియా. నాకు తెలీదు ఇది ఎలా క్రియేట్ అయిందో. వాట్ ఇన్ మీ హెల్ప్డ్ ఇన్ కో క్రియేటింగ్ దిస్. నాలో ఏదో ఉంది. దానివల్ల ఇది క్రియేట్ అయింది. అందువల్ల ఐయామ్ సారీ. నేను దీన్ని క్రియేట్ చేశాను. దీన్ని నేను కో క్రియేట్ చేశానందుకు ఐయామ్ సారీ డియర్ యూనివర్స్. నేను ఆ కనెక్షన్‌ని మర్చిపోయాను. అందువల్ల ఐయామ్ సారీ. దెన్ కమ్స్ ప్లీజ్ ఫర్‌గివ్ మీ. నన్ను క్షమించండి. ఫర్ క్రియేటింగ్ దిస్ అన్నోయింగ్‌లీ. నోయింగ్‌లీ ఆర్ అన్నోయింగ్‌లీ ఎలా క్రియేట్ చేశానో నాకు తెలీదు. బట్ ఈ ప్రాబ్లమ్ నా లైఫ్‌లోకొచ్చింది. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. దేనికి థాంక్ యూ? ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సోల్. ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. ఇన్ని రోజులు నా గురించి ఇంత కేర్ తీసుకున్నందుకు ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ అండ్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్ ఫర్ మీ. ఐ లవ్ యూ అన్‌కండీషనల్లీ. ఐ లవ్ యూ అన్‌కండీషనల్లీ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇన్ని నాకిచ్చావు అండ్ ఆ లవ్ ఎప్పుడూ ఉంది. బట్ ఇప్పటివరకు మర్చిపోయాను. సో, ఇక్కడ ఏం చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్? మనం మిస్ అయిన కనెక్షన్‌ని మనం బిల్డ్ చేస్తున్నాం. సీ, ఇక్కడ హోపోనోపోనో అంటే ఏంటి? అల్టిమేట్ సరెండరింగ్ టు యూనివర్స్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఉంది నా లైఫ్‌లో. ఐ డోంట్ నో నేనెలా క్రియేట్ చేశానో నాకు తెలీదు. ఈ చెత్తంతా ఉంది నా లైఫ్‌లో. సో, ఐ హావ్ టు క్లీన్ దిస్. సింపుల్. నేను దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఐయామ్ సారీ ఫర్ క్రియేటింగ్ దిస్. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. క్షమించండి. ఐ డోంట్ నో హౌ ఐ క్రియేటెడ్ దిస్. బట్ అది క్రియేట్ అయింది. ఐయామ్ సారీ ఫర్ థాట్. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ అండ్ ఐ లవ్ యూ అన్‌కండీషనల్లీ ఫర్ ఎవ్రీథింగ్. సో, ఈ విధంగా విత్ ఫీలింగ్స్ చాలామంది చేస్తూ ఉంటారు. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. బట్ వితౌట్ ఫీలింగ్ ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇక్కడ అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము అండ్ యూనివర్స్‌కి సరెండర్ చేయడం. Friends, there's a beautiful video which is coming tomorrow. So just practice that video, Ho'oponopono video, complete గా practice చేయండి. And from 21st onwards, Sunday onwards, we are starting Ho'oponopono Certified Healer course. So Certified Healer course where you'll get certification as well as you'll get complete 10 days training. 10 డేస్‌లో ఈ టెక్నిక్స్ ఎలా నేర్చుకోవాలి? ఈ టెక్నిక్స్‌ని ఎలా మాస్టర్ చేయాలి? ఇవన్నీ గూడా మీరు నేర్చుకోబోతున్నారు. సో, ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాసెస్ అండి.
అండ్ వేర్ యూర్ గోయింగ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. చాలా డీటెయిల్గా నేర్చుకోబోతున్నారు. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు కమ్ ఫార్వర్డ్ అండ్ లెర్న్ హోపోనోపోనో టెక్నిక్. ఐ విల్ షేర్ యూ ఎంటైర్ ఇన్ఫర్మేషన్, ఎలా మీరు మిమ్మల్ని హీల్ చేసుకుంటూ మీరు వేరే వాళ్ళని హీల్ చేయాలి. సో 21st దిస్ మంత్ ఏప్రిల్ వీఆర్ స్టార్టింగ్. సో వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ సీట్స్, చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ అంతా తెలుగులో ఉంటుంది. హోపోనోపోనో హీలర్ సర్టిఫైడ్ కోర్స్, రైట్? సో మీరు ఒక సర్టిఫైడ్ హీలర్గా యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్, యూ కెన్ హీల్ అదర్స్. సీ యూ in the workshop. Thank you so much and follow this channel. Share this to your friends and family members. Ye problem unna sare, health, relation, career, money related. Do these techniques and change your life forever. Thank you so much. More power to you. And please don't forget, type in the chat box. I'm sorry. Please forgive me. Thank you. I love you.